మేము ఎంత చెప్పినా కానీ మీ మీడియా ద్వారా ప్రజలకు పోవాలి. ఏ సినిమా అయినా కానీ అందరూ ఫ్యామిలీస్తోనే వస్తారు, అందరూ ప్రశాంతంగా చూసుకొని వెళ్తే వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటే మంచిది. ఇక్కడికి వచ్చినప్పుడు లోపల చాలా మంది అల్లరి పెడుతుంటారు. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చే ఎవరైనా అభిమానులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, మంచిగా వచ్చి చూసుకొని వాళ్ళకి మేము ఫెసిలిటీస్ కల్పిస్తాము అన్ని విధాలుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో వాళ్ళు రిటర్న్ కూడా అదే విధంగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కదా జాగ్రత్తలు, గత స్మృతులను నెమరు వేసుకొని అలాంటి ఇబ్బందులు ప్రజలకు కలగకుండా ఈరోజు మా గౌరవ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రాపర్ గా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ చూసే వాళ్ళకు వ్యూవర్స్ కు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. కానీ మీరు గతంలో చెప్పినట్టే చిన్న పిల్లల్ని సినిమా బెనిఫిట్ షోలకి వాటికి తీసుకుని రావద్దని చాలా సార్లు చెప్పినా కానీ అలానే చాలా మంది పిల్లలతో కూడా మేము పేరెంట్స్ కు మా రిక్వెస్ట్ మేము ఆల్రెడీ చెప్పాము. అది పేరెంట్స్ దే విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. అది అంటే అది పేరెంట్స్ ఉండాలండి. మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము. బోర్డింగ్స్ టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి రావాలని బయట కూడా పెట్టారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా మనం పరిపూర్ణమైన చర్యలు తీసుకొని ఈరోజు మీరే చూస్తున్నారు ఎలా క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా జరిగింది, ఫెసిలిటేషన్ ఏ విధంగా జరిగింది. పాత వీటిలో ఏమైనా ఉన్నదని ఇప్పుడు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అందరినీ ప్రాపర్ గా పంపించడం జరిగింది. ప్రశాంతంగా రావాలి, సినిమా చూసుకోవాలి, వెళ్ళాలి. మా బందోబస్తు ఉంటుందండి ఇక్కడ. మా ఇక్కడ ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్, జనసమ్మర్దమైన ప్రాంతము. అన్ని హోటల్స్, అందరూ ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి, జన సమ్మర్దంగా ఉంటుంది. ఇక్కడ చిన్న నేరో లైన్స్ ఉంటాయి. కాబట్టి మా యొక్క ప్రివెంటివ్ బందోబస్తు ఇక్కడ ఉంటుంది. చూసలేరా ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. గతంలో ఎప్పుడు జరగలేదు. మేము ఎక్కడ మాకు ఇక్కడ చిక్కడపల్లి పోలీసు అయిన తర్వాత మా డిస్టిక్ మన కమిషనర్ హెడ్ క్వార్టర్ పోలీసు తోటి బందోబస్తు పటిష్టంగా చేసి 2 థియేటర్లో వచ్చింది ఒకటే సినిమా. 3000 మంది వ్యూవర్స్ ఉన్నారు ఇక్కడ. చూసేవాళ్ళు లోపల. దాని గురించి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రజలు ప్రశాంతంగా మూవీ చూడడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం. అన్ని పక్కా నోటీస్ ఇస్తాము. అన్ని మా యొక్క ప్రివెంటివ్ చర్యలు వాళ్ళకు కూడా ఉంటాయి. నోటీస్ కూడా ఇస్తాం. సినిమా పైన అందరూ ఓజీ 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 అనుకుని దానిపైన అయిపోయినారు. కానీ దాని అమ్మని మించిన సినిమా ఇది. ఈరోజు పొద్దున్న వరకు, రాత్రి వరకు సినిమా టికెట్లు ఎక్కడ పెట్టిన ఒక క్షణంలోనే అయిపోతా ఉన్నాయి. నేను ఓపెన్ చేసి కూర్చుంటానే ఉండా. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి దీనిపైనే ఉండా. అయినా అసలు టికెట్ దొరికేదే కష్టమైపోయింది. ఇప్పుడు ఏదో లక్కీ గాడ్ గ్రేస్ సినిమాకి టికెట్లు దొరికాయి 9:30కి. అసలు ప్రీమియర్స్ కూడా ఉంటాయో ఉండవో అని మొత్తం ఈరోజు నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు. సడన్ గా ప్రీమియర్స్ అనౌన్స్ చేశారు, టికెట్లు పెట్టారు. బుక్ మై షోలో అన్ని పెట్టిన 2 seconds కల్లా మొత్తం స్వాప్ అవుట్. మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశాడు పవన్ కళ్యాణ్. ఎక్స్పెక్టేషన్ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళడమే ఎక్స్పెక్టేషన్. అది అందరూ ఓజీ అంటారు కానీ ఓజీని మించిపోయింది అరారా వీరప్పల్లో. చాలా రోజుల తర్వాత అయితే మాకు స్క్రీన్ పైన ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు. నటించినా నటికపోయినా, తిన్నా తినకపోయినా ఒక నడక, ఒక స్మైల్. రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లా. ఆయన సృష్టించిన రికార్డులు ఎక్కడ ఉంటాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ వస్తే ఇంక ఏ రికార్డు ఉండదు. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సినిమా ఏ టాక్ వచ్చినా పర్వాలేదు కానీ మా దేవుడిని ఆ షో మీద చూస్తే చాలు, అదే మాకు ఆనందం. బ్లాక్ లో కొనుక్కుని వచ్చి మరి చూస్తున్నా టికెట్. బుక్ మై షోలో బెటర్ కదా. ఎలాగో బుక్ మై షోలో ఒక టికెట్ దొరకలే. బ్లాక్ లో ఇక్కడ కొనుక్కుని ఇప్పుడు అది మా కల్ట్ ఫ్యాన్స్ కోసం. అది మటు చూసి ఆనందంతో వచ్చి మీకు రివ్యూ చెప్తాను. ఫ్యాన్స్ హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉంటారన్నా. 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అయిన చాలన్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ 30 సంవత్సరాల కోసం వచ్చే సినిమా కోసం కూడా వెయిట్ చేస్తామన్న. సినిమా కోసం నిర్మాతగా చేసినా చాలు కానీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా కోసం ఒక సినిమా చేస్తాడన్నా. ఇప్పుడు చూడు క్యూలో హరిహర వీరమల్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని టచ్ అయిపోతున్నా. ఓజీతో రికార్డ్స్ అన్ని కొల్లబట్టబోతున్నామన్నా. ఆ విధంగా ఉండిపోతుంది. 10 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చినా చాలు రికార్డ్స్ అన్ని మొత్తం స్మాష్ చేయబోతున్నా.
అకీరా నందన్ కూడా హీరో ఆ. కాబోతున్నాడు త్వరలో అనిపిస్తుంది. అవునన్నా. ఏం చెప్తారు? ఈ తుఫాన్కి ఆ తుఫాన్ జోడైతే ఏమనుంటుందన్నా, ఇక్కడ ఉన్నది 6 అడుగుల కట్అవుట్, అక్కడ ఉన్నది 7 అడుగుల తుఫాన్. ఇద్దరు కట్అవుట్లతో సినిమా తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదన్నా, వరల్డ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోతుంది అన్న. ఆ విధంగా ఉండిపోతుంది. అక్కడ ఉన్నది అఖిలా నందన్, ఇక్కడ ఉన్నది ఎవరు పవర్ స్టార్. ఇక్కడ పవర్ స్టార్ అయితే అక్కడ సూపర్ పవర్ స్టార్ గా అవతరించిపోతాడు అఖిలా నందన్. Star is doing a straight film after so long. So our expectations are very grounded. మాకు సినిమా గురించి కాదు, సో పవర్ స్టార్, జస్ట్ ఫర్ పవర్ స్టార్. మీరు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడం యా ఫస్ట్ సినిమా. yes. అంటే ఆ క్రేజీ హై ఎలా ఉంది? మాటలు కూడా రావట్లేదన్నా ఏం లేదు, ఇప్పుడు స్వీప్, మళ్ళీ దెన్ కమింగ్ విత్ ఓజీ నెక్స్ట్ 2 months. ఓకే, So- అంటే హరిహర వీరమల్ల మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అంటే అలా అని కాదు, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ కీరవాణి గారు ఫర్ దిస్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. మ్యూజిక్ Yeah. మ్యూజిక్ సాంగ్స్ టీజర్ చూసిన తర్వాత ఒకప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి దాన్ని అవి చూసి See, I'm a fan of Krish గారు. దో క్రిష్ గారు వెంట ఐ నో సోల్ ఉంటది, అండ్ వీఆర్ హియర్ ఫర్ పవర్ స్టార్, అండ్ ఐ నో సినిమా విల్ బి నైస్. సిన్సియారిటీ ఉంటుంది. కృష్ణ గారి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఓకే చేసిన స్క్రిప్ట్ అంటే బి ట్రస్టెడ్, బాగుంటుంది సినిమా. ఓకే ఎంజాయ్ ది ఫిల్మ్. Thank you, thank you, thank you. guys also. Go watch.